వస్తే రా ఇక్కడ కూర్చో. నా కూర్చో. ఇలా అడుగు. తీసుకో. ఎందుకు ఫోన్ చేసావు? అది చెప్పుకోడలా? లేదు అట్లేదు ఫోన్ చేసావు అంటే ఖచ్చితంగా బోలే పోయి ఉండరు. మీకు బోలేదు, మనకే నచ్చలేదు. నాకు ముందు ఆ న్యూస్ ఏంటో చెప్పు. చూడు ఎలాగైతే భయం ఉంది కదా దీనికి. ఇప్పుడు రాకి నన్ను స్నానం చేసాక రాస్తుంది. ఇప్పుడు కాదు రా, స్నానం చేసాక వీడియో రా. నా వీడియో సాయి చెప్పాడు. ఏం వీడియో? అంత పద్ధతిగా అన్ని చేశారు కదా. నేను సంతోషించే విషయం ఇప్పుడు చెప్తాను. ఏం చెప్పు ఇది? కాకరకాయ ఫస్ట్ చెప్తాను. చెప్పు. హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే మేము కాకరకాయ కూర ఉంటున్నమాట. ఇదిగోండి మా అమ్మమ్మలు వచ్చేస్తాయి. మా అమ్మమ్మలు వచ్చేసైతే ఎవరెవరు తింటారు పూజ? ఇది నేను, నువ్వు, తాత, గౌరీ, మమ్మీ, అమ్మమ్మ. రాత్రికి నాకు ఈ అబ్బాయికి ఉన్నారంటే షాపింగ్ అన్నమాట. నీకు మా అబ్బాయికి శోభనం కదా. కంగ్రాచులేషన్స్. చిరంజీవి సుఖీవా. ఉన్నావా? లైన్ లో ఉన్నావా? సైలెంట్ గా ఉన్నావా అంటే షాక్ అయ్యావన్నమాట. ఈ శోభనం జరగదా? నీ పెద్దవాళ్ళ మాట కాదనలేక వాళ్ళ మీద గౌరవంతో నాది శోభనాన్ని ఒప్పుకుని ఉంటారు. అంతే తప్ప నిన్ను మాత్రం భార్యగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం. నువ్వు కోవలిగా కాలు పెట్టిన నువ్వు నాది ఒకే రూమ్ లో ఉన్నా. మీ మధ్య ఎంత దూరం ఉందో నీకు తెలుసు కదా. రేపు శోభనం గదిలో కూడా అంతే. నా కొడుకు గురించి, వాడి మనస్తత్వం గురించి, వాడి మనోబలం గురించి తెలుసు. మీ అబ్బాయి గురించి నీకు బాగా తెలుసు. కానీ నీకు తెలిసిన మీరు మర్చిపోయిన విషయం ఒకటి. అదేంటో చెప్పమంటారా? ఇప్పటి వరకు